ప్రార్థించుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ దినమందు తండ్రి, నీ పిల్లలందరితో కలిసి ప్రార్థన చేసుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. తండ్రి, మీ మాటలు నేర్చుకోవడానికి మేమందరము తండ్రి సమకూడి తండ్రి కొన్ని మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మాకు అవసరమైన వాక్యాలు దయచేసి అలాగే సమాజంలో మేము నిలబడి చెప్పడానికి గల సామర్థ్యాన్ని, శక్తిని కూడా మాకు దయచేయమని కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా వాక్యం వినుటకును అలాగే వాక్యం ఉపదేశించుటకును నీ శక్తిని నీ ఆత్మను దయచేయమని సహాయం చేయమని యేసువారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి? ఈ పాఠం గురించి మనం అందరం ఆలోచిద్దామండి. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇలాగ గూగుల్ మీట్ ద్వారా మనమందరము కూడా ఎక్కడెక్కడో వారము. ఎందుకంటే అండి, నేను భీమవరంలో సిబిటి భీమవరంలో పరిచర్య చేస్తున్నాను. అలాగే మీరు కూడా చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాక్యము ద్వారా మనం అందరము ఏకమై అండి జయశాలి పిడి సుందరరావు గారు నేర్పిన విద్యా బోధన యందు మనమందరము కూడా క్రమశిక్షణతో ఇంకా మరి ఎక్కువగా వాక్యాలు నేర్చుకుంటూ బలపడుతున్నాం కదండి. ఈ ప్రక్రియలో మనము ఒక పాఠాన్ని నేర్చుకున్నామండి. ప్రభువునందు ప్రయాసకు ఫలితమేమి? ఈ పాఠం గురించి మనం ఆలోచిద్దామండి. ప్రియులారా, ప్రయాస అనే పదం గురించి మనం ఆలోచిస్తే ఈ రోజు ఇప్పట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పట్లో ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏమండి పొద్దున లేచిన కానించి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ప్రయాస పడుతూనే ఉన్నవారు. ఏమండి మీరు ఎక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బిజీగా వెళ్ళిపోతారు. చాలా బిజీగా నడుస్తారు. ట్రాఫిక్స్ ఖాళీ లేవు. అలాగే స్కూల్స్ ఖాళీ లేవు. రైల్వే స్టేషన్స్ ఖాళీ లేవు. ఎయిర్‌పోర్ట్స్ ఖాళీ లేవు. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా ఏ ప్రాంతము కూడా ఖాళీ లేకుండా బిజీగా నడుస్తున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నామండి. అయితే ప్రియులారా, ఎందుకీ ప్రయాస, ఎందుకీ కష్టము అనేది మనం ఆలోచిస్తే, 1 సంతోషం, 2 మన యొక్క ఆహారం అంటే మన జానెడు కడుపుకి నింపుకోవడానికి ఆహారం సంపాదించడం కోసం. అలాగే మూడవదిగా ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన నివాసం. మనిషిని అడిగితే ఈ వీటి గురించి మాత్రమే చెప్తాడు. ఏవండి కడుపు నిండా తినాలి, ప్రశాంతంగా బ్రతకాలి, అలాగే ఒక మంచి నివాసంలో ఉండాలి. ఇందుకోసం మేము పుట్టిన నాటి నుంచి ఏవండి మనకి 3 సంవత్సరాలు నిండిన పిల్లల కానించి మనం ఏం చేస్తాము? స్కూళ్ళల్లో వేసేసి వాళ్ళకి చదువులు నేర్పించి వాళ్ళకి అప్పటి నుంచి ప్రయాస పెడతాం. ఎప్పటి వరకు మరి ఈ ప్రయాస? ఏవండి వృద్ధాప్యం మందు మంచం ఎక్కేంత వరకు కొంచెం ఓపికున్న ఏం చేస్తారు? ఎక్కడ పడితే అక్కడ పని చేయడానికి గాని, లేదా ఏదో ఒకటి పని చేయడానికి కానీ ప్రయాస పడడానికే చూస్తాడు మనిషి. అయితే ఈ ప్రయాస వలన ఏం ఫలితం ఉంది? ఈ లోకమందు ఇంత ప్రయాస పడుతున్నారు కదా! ఈ ప్రయాసం వల్ల ఏమన్నా ఫలితం ఉందా? లేదా? అనేది మనం ఆలోచిద్దాం. దానికన్నా ముందుగా ఒక భార్యనడిగితే పొద్దున్న లేచిన కానించి సాయంత్రం పడుకునేంత వరకు తమ భర్తలకు సేవ చేయడానికి ఎంతో ప్రయాసపడతారు. భర్తనడిగితే ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు తన కుటుంబ పోషణ నిమిత్తము, తన కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం కోసము భర్త ఎంతో కష్టపడతారు. మరి పిల్లలండి? పొద్దున్న లేచిన కానించి వాళ్ళ హోమ్ వర్క్‌లు రాసుకొని, వాళ్ళ యొక్క టైమ్ షెడ్యూల్ ప్రకారంగా స్కూల్‌కి వెళ్ళి, వచ్చి అండి మళ్ళా హోమ్ వర్క్ కంప్లీట్ చేసుకొని, మళ్ళా వాళ్ళ ప్రయాస జీవితం వాళ్ళది. ఇంకా వృద్ధాప్యమందున్న వృద్ధుల గురించి మనం చెప్పుకోనవసరంలా. వారు బ్రతకడానికి చాలా కష్టపడతారు. వారికున్న ఆ జీవితంలో టాబ్లెట్‌లు వేసుకుంటూ తమ జీవితాన్ని పొడిగించుకోవాలన్న ఆశతో చాలా కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు. అంటే ప్రతి దశలో చిన్నప్పుడు పిల్లవాడు కానించి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి దశలో ప్రతి ఒక్కరు చాలా ప్రయాస పడుతున్నారు. అంటే ఈ లోకంలో బ్రతకడం కొరకు. ఈ లోకంలో బ్రతకడం కొరకు. కానీ బైబిల్ చెబుతున్న భాష్యం ఏంటో ఒకసారి చూద్దామండి. బైబిల్‌లో ఎంత చక్కని క్వెషన్స్ సమాజంలో, ఈ లోకంలో ఉన్న వారికి ఎంత చక్కని క్వెషన్స్ బైబిల్ అడిగిందో ఒకసారి ఈ రాత్రి కాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? అవునండి. ఈ త- చాలండి. ఈ తరము వెంబడి తరము గతించిపోతున్నది. ఓకే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారికి కలుగుచున్న లాభమేంటి? పిల్లవాడు కానించి వృద్ధాప్యం వరకు ఉన్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు కదా! వాళ్ళ కష్టం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి అని చెప్పి బైబిల్ దేవుడు మనల్ని చక్కగా ఒక క్వెషన్ అడుగుతున్నాడండి. సమాజం అంతా ఆలోచించవలసిన క్వెషన్ అండి. ఏంటి లాభం? ఏంటి లాభం? సరే. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక వ్యక్తిని తీసుకుందామండి. 'రతన్ టాటా' మన ముందు రీసెంట్‌గా చనిపోయాడు కదండీ! ఆయన చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డ ఆయన ఏం పట్టుకెళ్ళాడండి? ఏం పట్టుకెళ్ళాడు? ఏమీ లేదు. తన జీవితంలో ఏమన్నా పట్టుకెళ్ళడానికి ఉందా అంటే ఏమీ లేదు. మరి ఎవరి కొరకు కష్టపడ్డాడు? తన జీవితంలో తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలని, తన పేరు అందరూ వినాలని, తన కొరకు అందరూ చెప్పుకోవాలని, తన జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నాడు. అవునండి? మరి అతనికి ఏమి ప్రయోజనం చెప్పండి? అదే ప్రసంగి గారు అడుగుతున్నారు. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి? ఏమొస్తుంది లాభం? ఏమీ లేదండి. ఎందుకని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రియులారా, సమాజంలో దేవుని గురించిన వివరణ అనేది తెలియదు. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా మనందరికీ కూడా అన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే దేవునికి ఒక బిరుదుందండి. అనంత జ్ఞానియగు దేవుడు. జ్ఞానమంతా కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి, మనమందరం కూడా ఆ జ్ఞానము గురించి నేర్చుకోవాలి. మరొక మాటను చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? చాలండి. ఏవండి? సూర్యుని కింద నరుడికి వస్తున్న ప్రతి దానిని బట్టి, తలపెడుతున్న కార్యమును బట్టి వానికి ఏమి దొరుకుచున్నది? ఏమీ దొరకట్లేదు. ప్రియులారా, ఏమీ దొరకట్లేదు. ఎక్కువ సంపాదించారు అంటే బిడ్డలందరూ కొట్టుకొని విభజించుకుంటున్నారు. లేదు ఏమీ సంపాదించకపోతే నువ్వు నాకు అక్కర్లేదని బిడ్డలు వదిలేస్తున్నారు చివరి దశలో. ఏవండి? సమాజంలో జరుగుతున్న లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. ఎందుకంటే అనేక వృద్ధాశ్రమాలు, అనేక చోట్ల వృద్ధులు పడుతున్న బాధలు మనం వింటే, నేను చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచానమ్మా. నేను చిన్నప్పటి నుంచి తినక ఇంత దాచి నా కుటుంబానికి ఇస్తే నన్ను వదిలేసారమ్మా అని వాళ్ళు చెబుతున్న మాటలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సూర్యుని కింద నరుడికి తటస్థించు ప్రయాస. ఏం ప్రయాస అండి? కుటుంబంలో ఉన్న బాధ్యతల వల్ల వచ్చే ప్రతి పని వల్ల కూడా నరుడు ఏం చేయగలుగుతున్నాడంట? తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుతుంది? ఏం దొరుకుతుందండి? ఈరోజు సమాజాన్ని ప్రశ్న అడిగితే ఏమీ లేదు అని చెప్తారు. ఏమీ లేదు అంటారు. ప్రియులారా, ఒక విషయం చెప్తున్నానండి. ఆహ్, డబ్బున్న వాళ్ళందరూ కూడా, ధనవంతులన్న వాళ్ళందరూ కూడా ఎందుకు కష్టపడతారు. సర్టెన్ యవన దశలో చాలా కష్టపడతారు కదండీ! తినవలసిన టైంలో తినరు, తాగవలసిన టైంలో తాగరు. అలాగే ఇబ్బందికరమైన రోజుల్లో ఉన్నప్పుడు వారు ఒక వృద్ధాప్య దశకెళ్ళేటప్పటికి వారి చుట్టూ ధనమున్నా కూడా ఆహారం మింగడానికి వారి శరీరం సహకరించదు. తాగడానికి వారి శరీరం సహకరించదు. సుఖభోగములు అనుభవించడానికి వారి శరీరం సహకరించదు. మరి ఎందుకండి ఇది? అదే చెబుతూ 23వ వచనంలో వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. అండి. ఎంత కష్టపడి ప్లాన్ చేసి నైట్ అంతా కూర్చొని నైట్ ఔట్లు చేసేసి, ఓవర్ డ్యూటీలు చేసేసి, ఈ లోకంలో మనం ఎంత కష్టపడి చేసినా ఆ పాటలంతా వ్యసనమే. అదంతా కూడా శ్రమే అంటున్నాడు తప్ప నెమ్మది దొరకదు. నెమ్మది దొరకదు. నెమ్మది దొరకదు. ఈ లోకం మంది ఎంత ప్రయాసపడి కష్టపడుతున్న దానివల్ల
ఏమన్నా మనకి నెమ్మది దొరుకుతుందా అంటే ఏమాత్రము నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. వేస్ట్ అంటున్నాడు ప్రసంగి గారు. మరి ప్రియులారా, మరి ఈరోజు సమాజం అంతా కూడా పరుగులెట్టేస్తుంది ఎటువైపండి? ఎటువైపండి? ఈ లోకంలో వారు గొప్ప గొప్ప వారు అని చెప్పుకోవడానికి ఎంత ప్రయాసపడుతుందండి? ఎంత ప్రయాసపడుతూ సమాజం నడుస్తుందో యూట్యూబ్ ఆన్ చేయండి. మీరేం తినాలో చెప్తారు. ఎంత రిచ్‌గా తినాలో చెప్తారు. అలాగే ఏ విధంగా ధనవంతులవ్వాలో చెప్తారు. అలాగే మీరు ఇప్పుడు కష్టపడితే రేపు కూర్చొని తినొచ్చు. అలాంటి మోటివేషన్స్ వీడియోస్ అన్నీ ఎన్నో ఉంటాయండి లెక్కలేనన్నివి. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఈ లోకములో వారనుకుంటున్న విధంగా సుఖపడ్డానికి. ఈ లోకంలో మాత్రమే. మరి ఒక్క నిమిషం ఆలోచిస్తే నేనున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఐఏఎస్ ఎగ్జామో, ఐపీఎస్ ఎగ్జామో రాశాను. రాసాక నాకు డ్యూటీకి జాయినింగ్ లెటర్ వచ్చింది. సంపాదించాను. నాకు ₹1,00,00,000 వచ్చినాయి. ఒకవేళ సంపాదించిన తర్వాత ₹1,00,00,000 వచ్చిన తర్వాత నేను కూర్చొని తిందాం అనుకున్న టయానికి నా ప్రాణం ఆగిపోతే నా ప్రయాస నా 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 యొక్క శ్రమ అంతా ఏమైపోయినట్టండి? వ్యర్థం. అది నేను అనుభవించలేదు. కానీ దేనికోసం కష్టపడ్డాను? ఇదే శాశ్వతం అనుకుని కష్టపడతాం చూసారా? దేవుడు వాటి గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడు వాటి గురించి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవమును నేను చూచితిని. ఆ ఇక్కడ కష్టపడిన వారికి తమ కష్టం వల్ల వచ్చిన లాభం ఏంటి? ₹1,00,00,000 సంపాదించుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నేను అనుభవించకుండా వెళ్ళిపోతే నాకేంటి ప్రయోజనం? కష్టం నేనే పడ్డాను. రాత్రి పగలు నేనే చదువుకున్నాను. రాత్రి పగలు నేనే హోంవర్క్‌లు, రికార్డ్ వర్క్‌లు ఇవన్నీ చేశాను. నేనే కాలేజ్‌కెళ్ళి చదువుకున్నాను. అంతా చేశాను. కానీ చివరి క్షణంలో అనుభవించే క్షణంలో నా ఊపిరి ఆగిపోతే, నా ప్రాణం పోతే నాకు లాభం ఏంటండి? ఏమీ లేదు. ఈ ప్రశ్న అనేది సమాజంలో వస్తే అప్పుడు వారందరూ ఆలోచిస్తారు ఏమని? ఇది శాశ్వత లోకం కాదు. మనం ఇక్కడ ప్రయాసపడడం అనేది కరెక్ట్ కాదు. కంటికి కనిపించే ఈ లోకంలో కొంతకాలం ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏది ముఖ్యము? ఏది సత్యము అనేది దేవాది దేవుడి గ్రంథమైన బైబిల్‌నే మనం అడగాలండి. నిజంగా ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రసంగి గ్రంథాన్ని రచించిన సొలొమోన్ గారు. అండి 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 11 వరకు మీరు చదివినట్లయితే ప్రసంగి గారు ఎంతగా ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేశారనే విషయం మనకు అక్కడ కనపడుతుంది. అయితే ఒక వచనం మాత్రం మనం చదువుకుందామండి. 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్షమించండి 10వ వచనాన్ని చదువుకుందాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా మరియు కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఏమండి? ఎంతగా సుఖం అనుభవించాలో, ఎంతగా లైఫ్ ఎంజాయ్ చేయాలో, ఏమేమి కన్నులతో చూడాలో అవన్నీ కూడా మనకన్నా పూర్వీకుడైన సొలొమోన్ గారు ఆల్రెడీ చేశారు. అండి ఒక క్షణం చెప్తానండి. మనం ఒక 5 మినిట్స్ అని రీల్స్ చూస్తా కూర్చుంటాం. అది ఎంత టైం అవుద్దండి? గంటలు అయిపోతది. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మన కళ్ళకి ఎఫెక్ట్, మన బ్రెయిన్‌కి ఎఫెక్ట్, మన చేతులు ఈ మజిల్స్ అన్నీ లాగేస్తాయి. ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు. ఇదే చెప్తున్నానండి. సొలొమోన్ గారు మాట్లాడుతూ నా కన్నులు కాసించిన వాటిల్లో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ప్రతీది చూసాను. చెక్ చేశాను. ఏది హృదయానికి సంతోషమో తాగడమా? తినడమా? టూరిజం అంటే బయటకు వెళ్లి తిరిగి చూసి రావడమా? లేదు ఇల్లు కట్టుకోవడమా? లేదా ద్రాక్ష తోటలు పెంచడమా? లేదు ఇదిగో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అంతా ఆయన ఎనకాల పెట్టారండి. నిజంగా
సొలొమోను గారి తోటలో పండని పండు లేదంటండి. అండి, మన ఇంటికాడ యాపిల్ చెట్లు పెంచగలమా? లేదు. మన ఇంటికాడ మన భూమిలో ఒక రకమైన పంటే పండుతది. కొన్ని రకాల భూములు కొన్ని రకాల పంటలు పండుతాయి. కానీ సొలొమోను గారు తన ఉద్యానవనంలో అన్ని రకాల పండ్లు పెంచారు. అన్ని రకాల మొక్కలు పెంచారు. ఎందుకంటే ఒక మాటుంటుంది. గోడలో మొలిచే హిస్సోపు మొక్క గురించి కూడా ఆయన వైద్య శాస్త్రంలో రాసారు అంటే, ఆయన ఎంతగా ఈ లోకంలో జ్ఞానాన్ని అభ్యసింపచేసి ప్రయాసపడ్డారో మనకు తెలుస్తది. కానీ ఆయన ఫైనల్‌గా మాట్లాడిన ఆయన జీవిత మాటేంటండి? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థం. నేను ఇంత చేశాను. బంగారం ఏవండి, ఈరోజు ఎన్ని షోరూమ్స్ వచ్చేసినాయండి. బంగారాన్ని నిల్వ చేసుకోవడానికి, కొనుక్కోవడానికి. నిజంగా మనం నెలంతా కష్టపడి ఏం చేస్తాం? ఒక 5,000, 10,000 ఎంతో కొంత తీసి బంగారం కట్టుకొని దాసుకుంటాం. కానీ సొలొమోను గారి దగ్గర ఆయన నడిచే సింహాసనము మొత్తం బంగారమే. ఆయన పట్టుకునే డాలు బంగారమే. విస్తారమైన సంపద ఆయనకుంది. కానీ ఏమంటున్నాడండి? వీటి యందు నాకు సంతోషము లేదు. మరి మనకేంటండి, కాసుండేటప్పటికి మనం ఆకాశంలోకెళ్ళిపోతాం. లేదు, ఒక సెంటు భూమి ఉండేటప్పటికి మనం ఏం చేస్తాం? మనమే గొప్పవాళ్ళం అని ఫీల్ అయిపోతాం. ఇది కాదండి. క్రైస్తవులుగా మన గొప్పతనం ఏంటో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవుడు దేని యందు అతిశయించాలో, క్రైస్తవుడు దేని యందు సంతోషపడాలో అనే విషయం మర్చిపోవడం వల్ల మనం ఏమైపోతున్నామో తెలుసా అండి? సమాజానికి లోకువైపోతున్నాం. ఎందుకంటే వారి వలె మనము సంపాదించుకుంటున్నాం. వారి వలె మనము కష్టపడుతున్నాం. వారి వలె సేమ్ అన్నీ ప్రభువునకు వేరుగా వారెలా ఉంటున్నారో, మనం కూడా సమాజంలో అలాగే బ్రతికేస్తున్నాం కాబట్టి, వాళ్ళు, మనము ఒకటే అనుకుంటున్నారు. కానీ బైబిల్ భాష్యం ఏంటో తెలుసండి? మీరు ఈ లోకానికి వేరుపారే. లోకంలో ఒక్కటిగా మీరు ఉండకూడదు. మిమ్మల్ని చూసి లోకం నేర్చుకునే విధంగా ప్రత్యేకముగా, ప్రత్యేకపరచబడిన వారుగా మీరుండాలి అంది. మరి వాళ్ళు కష్టపడుతుంది ఏంటో మీకు తెలుసు కదండీ! పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం పడుకునేంత వరకు కష్టపడేది దేనికోసం? ఈ లోకం కోసం. ఈ లోక సంతోషం కోసం. ఈ లోకంలో ఆహారం కోసం. ఈ లోకంలో ఉన్న జీవితం కోసం. మరి మనమెందుకు కష్టపడాలి? మన ప్రయాస దేని యందు ఉండాలి? ఒకసారి ఆ మాటను చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలండి. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారండి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఇప్పుడు దేని యందు వ్యర్థమో మనం ఇప్పుడు వరకు తెలుసుకున్నామా? తెలుసుకున్నామండి. ఇప్పుడు వరకు మనం చదువుకున్న వాక్యాలన్నీ కూడా ఏంటి? ఈ లోకమందు ప్రయాస వ్యర్థము. మనకు బాగా అర్థమైంది ఇప్పుడు వరకు చదువుకున్న వాక్యాన్ని బట్టి. మరి ఏ ఏ ఎవరి యందు ప్రయాస వ్యర్థము కాదంటండి? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. అంటే దాని నుంచి చూస్తానండి. ఎంతో చక్కగా పాడి స్తుతిస్తున్నారు. ఎంతో చక్కగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? కార్యాభివృద్ధి అంటే వాక్యం వినడం మాత్రమే కాదండి. వాక్యము కొరకు ప్రార్థించడం, వాక్యం నిమిత్తం ముందుగా పాటలు పాడడం, ఇవన్నీ దేవుని స్తుతించే కార్యక్రమాలు. ఇవంతా ఎందుకు అంటే ప్రభువుని మన హృదయాల్లో స్థిరపరచుకోవడానికి మనం ఆరాధన చేస్తున్నాం. అయితే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది మనకి బాగా అర్థమైందండి. ఏ ప్రయాస వ్యర్థం అని అర్థమైందండి? ఈ లోకమందు ప్రయాస వ్యర్థము. మనకు బాగా అర్థమైంది. ఎందుకంటే లేఖనాలన్నీ ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం. ఎవరి యందు ప్రయాస వ్యర్థం కాదు అనే విషయాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. ఎవరి యందు ప్రయాస వ్యర్థము కాలేదు ఇప్పుడు వరకు మనం చూసాము. అయితే ఎవరి యందు మాత్రమే ప్రయాస వ్యర్థము కాకుండా ఉంటుందో ఇక ముందు చూద్దామండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక
వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చాలండి. ఏవండి, నా ఇతర సహకారులతోనూ ఏవండి, ఆ నిజమైన సహకారి స్త్రీలు క్లెమెంతుతోనూ, ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యమని నాతో కూడా వారేమయ్యారండి? ప్రయాసపడినారు. ఎవరితో కూడానండి? పౌలు గారితో కూడా స్త్రీలందరూ కూడా ఏం చేశారు? కష్టములో ప్రయాసపడ్డారు. సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఏండి? సువార్త పనిలో ప్రయాసపడ్డం అంటే ఏంటండి? ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆహ్, కుటుంబంలో ప్రయాసపడ్డం అంటే ఏంటి? ఉదయం లేచిన కానించి కుటుంబానికి ఏమైతే కావాలో, పిల్లలకి ఏమైతే కావాలో, భర్తకైతే ఏమైతే కావాలో, అలాగే ఈ సమాజంలో మన కుటుంబాన్ని ఎవరు ఏమనకుండా కుటుంబం చుట్టూ పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో అన్నిటి యందు స్త్రీలు ఏం చేస్తారు? చాలా ప్రయాసపడతారు. ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు కూడా. అలాగే పురుషుడు కూడా ఎవరికి, ఎవరికి ఏ బయట వాళ్ళకి ఏ మాట రానివ్వకుండా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో ఎవరుంటారు అంటే ప్రతి పురుషుడు ఉంటారు. మరి సువార్త పనిలో ప్రయాసపడడం అంటే ఏంటండి? కుటుంబంలో ప్రయాస చూస్తున్నాం, సమాజంలో పురుషుడు ప్రయాస చూస్తున్నాం. మరి సువార్త పనిలో ప్రయాస అంటే ఏంటి? ఏవండి, సువార్త పరిచర్య అంటే మనం వెళ్లి బైబిల్ ఇచ్చుకుని ఆదివారం వెళ్లి కాసేపు కూర్చొని చప్పట్లు కొట్టేసి వచ్చేయడం అనేది కాదు. ఎందుకంటే మన పూర్వీకులు అలా కష్టపడలేదు. వారి కష్టము, వారి త్యాగము, వారి రక్తదానం వల్ల మనకేమొచ్చిందో తెలుసండి? క్రొత్త నిబంధన వచ్చింది. వాళ్ళ రక్తాలు ఒలికించడం వల్లనే మన చేతుల్లోకి ఇలాగూ బైబిల్ గ్రంథం అనేది వచ్చిందండి. అంత కష్టపడ్డారు. వారంత ప్రయాసపడ్డారు వారి జీవితంలో. ఏవండీ, ఒక చిన్న మాట చెప్తాను. పౌలు గారు గనక తన జీవితంలో మారిన తర్వాత రాళ్ళతో కొట్టించుకొని ఏవండీ, శిరచ్ఛేదనం వరకు నీరో చక్రవర్తి కాలంలో శిరచ్ఛేదనం చేయించుకోబడ్డారని చెప్తారు కదండీ! అంతగా ఆయన జీవితంలో బ్రతకకపోతే పౌలు గారి జీవితం మన కొరకు రాయబడేదా మాదిరిగా? రాయబడదు. అంటే పౌలు గారి జీవితంలో అంత కష్టపడ్డారు, అంత ప్రయాసపడ్డారు ఎవరి కోసం? మనందరి కోసం. మనకి మాదిరిగా ఉండడానికి. మీకొక మాటను చూపిస్తానండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడేను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏవండి, మన ముందు శ్రమపడ్డ వాళ్ళందరూ కూడా, మన పితరులందరూ కూడా అబ్రహాము మొదలుకొని హేబేలు మొదలుకొని చంపబడ్డ హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నీతిమంతులందరూ కూడా ఎవరి కొరకు కష్టపడ్డారంటండి? తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిద్దరనే సంగతి బయలుపరచబడింది. అండి, అబ్రహాము గారి జీవితంలో అంత కష్టమైన సవాళ్ళు ఎందుకు వచ్చినాయో తెలుసా అండి? భవిష్యత్తులో అబ్రహాము గారి పిల్లలు రాబోతున్నారు కాబట్టి. నా తండ్రే ఇంత విశ్వాసంతో ఉంటే నేనెంత విశ్వాసంతో ఉండాలి అనుకునే తమ పిల్లలు రాబోతున్నారు కాబట్టి. నా తండ్రే ఏ తప్పు చేయకుండా నిలబడ్డారు అంటే అండి, ఇస్సాకు వలె విధేయత కలిగిన కుమారుని వలె నా తండ్రి ఎలాగైతే ఉన్నాడో మేము కూడా అలా ఉండాలి. ఇలా విశ్వాస సంబంధులైన పిల్లల కోసమంట హేబేలు మొదలుకున్న నీతిమంతులందరూ కష్టపడి పనిచేశారంటండి. వాళ్ళు ప్రయాసపడ్డారు. ఏవండీ, ఈ ప్రయాసపడ్డ భక్తుల జీవితం ఏమైనా వ్యర్థమైపోయినట్టుగా కనబడుతుందండి మనకి? లేదు. వాళ్ళందరూ మన కొరకు ఎదురు చూచుచున్నారు అని ఉంటుంది. వాగ్దానము పొందవలనని మనము లేకుండా వారికి ఆ వాగ్దానం సంపూర్తి కాదని మనందరి కోసం పరదేశంలో వెయిటింగ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎంతగా అంత కష్టపడ్డారు అంటే మన కోసం ప్రయాసపడ్డారు. మన ప్రభువుని ప్రకటించడానికి వారి జీవితాల్లో నిలబెట్టడానికి వారు అంత కష్టపడి ఏం సంపాదించుకున్నారండి? నిత్య జీవితం. ఈ లోకంలో ఉండే జీవితం కోసం కాదండి. నిజంగా ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే అండి,
అబ్రహాము గారికి సంపద అంతా ఉంది, గుడారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నది, దాసీలు ఉన్నారు, గొర్రెల మందరు అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం గారు రోజు తలెత్తి పైకి చూసి వందనం చేసేవారంట. ఎవరికండి? పరలోకంలో ఉన్న తన తండ్రికి. పరలోకం వైపుకు మాత్రం. ఎందుకంటే దూరముగా ఉన్న ఆ వాగ్దానపురమును చూసి వందనము చేసి మేము పరదేశులము, యాత్రికులము అని బ్రతికారంటే నిజంగా వారి విశ్వాసపు స్థాయి ఎంత గొప్పదో మనకు అర్థం కావాలండి. అంత గొప్ప విశ్వాసపు స్థాయిలో మనం ఉంటే మనము కూడా ప్రతిరోజు ఏం చేస్తామో తెలుసా? ప్రభు కోసం కష్టపడతాం. ప్రభు కోసం కష్టపడడం అంటే ఏంటండి? ఈ విషయం మనం ధ్యానించి మనం ముగింపులోకి వెళ్దాం. ప్రభు కోసం కష్టపడడం అంటే చెమట వచ్చేసి అండి పంట పండించాలా? చెమట వచ్చేసి ఏమైనా చెయ్యాలా? కాదండి. ప్రభు కోసం కష్టపడతాం అంటే మొదట మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. మనము ప్రభు వలె, ఎందుకంటే బాప్తీసం తీసుకునే మీరందరూ క్రీస్తులోనికి బాప్తీసం పొందితిరి అంటాడంటే మొదట మన వ్యక్తిగత జీవితం సరి చేసుకోవాలి. 2 మన కుటుంబ జీవితం సరి చేసుకోవాలి. 3 మన సంఘంలో ఉన్న జీవితాలన్నీ సరి చేసుకుంటూ సంఘాన్ని నిలబెట్టుకోవాలి. 4 ఈ సమాజాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రభువునందు ప్రయాసపడవలసిన విధానం. అయితే ఈ విధానం కొరకు భక్తులందరూ కష్టపడినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ప్రభువునందు ప్రయాసపడితే, ప్రభువునందు కష్టపడితే, సువార్త పనిలో కష్టపడితే ఫలితం ఏంటో మనం అందరం చూసాం. నిత్య జీవితం. నిత్యము ఉండే ఆ జీవలోకానికి మనం అందరం వెళ్తాం. ఓకే. అయితే ప్రయాసం అనే విషయంలో మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాం కదండి స్త్రీలము. కానీ మన కష్టాన్ని గుర్తించరు ఒక్కొక్కసారి భర్తలు. అందరూ చేసినట్టు నువ్వు చేస్తున్నావులే అంటారు సింపుల్‌గా. అవునండి? అప్పుడు మనకి ఏమనిపిస్తది? ఇంత త్యాగం చేసుకొని ఉదయం మానేసి ఫుడ్ సరిగ్గా తినకుండా మధ్యాహ్నము, సాయంత్రము పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాను కదా! ఇటువంటి వ్యక్తికా అనిపిస్తది ఒక్కొక్కసారి. కానీ మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే ప్రభువునందు మన బాధ్యత. ఎందుకంటే భర్తలను, శిశువులను ప్రేమించువారనే ఉండాలి. అది మన వాక్యాన్ని నెరవేర్చే కార్యక్రమం. అంటే కుటుంబాన్ని కాపాడడము గాని, మీ కుటుంబంలో వ్యక్తుల్ని కాపాడడం గాని వాక్యాన్ని నెరవేర్చడమే. ముందు వాక్యం నెరవేరుస్తున్నట్టు మీరు. ఎందుకంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని వాక్యం చెబుతుంది. కాబట్టి వాక్యం జరిగిస్తున్నాం కుటుంబంలో మనం. మన ప్రయాస వ్యర్థం కాదండి. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నానండి. లేయమ్మని యాకోబు చూడలేదు కానీ ఎవరు చూసారండి? దేవుడు చూసాడు. ఎందుకంటే తన గృహములో లేయా గారి యొక్క జీవితాన్ని యెహోవా చూసి ఏమంటుందండి ఆవిడ? యెహోవా నన్ను చూచి ఉన్నాడు. యెహోవా నా బాధ విని ఉన్నాడు. యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని తన కుమారులకి ఏం చేస్తదండి? ఆవిడ పేరు పెడుతుంది. చివరగా ఈసారి నా భర్త నాకొద్దు గాని దేవుణ్ణే స్తుతిస్తానని యోధా అని పేరెట్టుకుంటుందండి. ఏవండి? లేయమ్మని చూసిన దేవుడు రాహేలుని చూసాడా? చూడలేదు. ఎందుకంటే తనకు భర్త ప్రేమ దొరికింది. కానీ ఎవరి ప్రేమ నోచుకోలేని లేయమ్మకు మాత్రం దేవుని ప్రేమేంటో దొరికింది అండి. దేవుడు ప్రేమిస్తేనే మనకు బహుమానాలొస్తాయి కదండీ బిడ్డలు. అయితే సువార్త పనిలో ఎంత డెడికేషన్‌గా ఉండాలి అంటే, మనల్ని మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా సువార్త పని ఆపకూడదు. అండి. భర్త మెచ్చుకుంటేనే మనం తర్వాత రోజు వంట చేస్తామా? లేదు. మన పని మామూలుగానే జరిగిస్తుంది. అవునా? ఈ సువార్త పనిలో నిన్ను మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా మెప్పు ఒకరోజు దేవుని వలన కలుగుతుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా రెండో విషయంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటే సంఘంలో ఎన్నో భిన్నాభిప్రాయాలొస్తాయి. కానీ ఏ మాత్రము ఎనుకకు తిరగకుండా మనం ఎలా ఉండాలండి? ప్రభువు నిమిత్తమే కష్టపడాలి. నన్ను మా పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు. ఎంత చేసినా పట్టించుకోవట్లేదు. బరకాలేస్తున్నాను, ఆకులు తీస్తున్నాను, కుర్చీలేస్తున్నాను. అయినా సరే నాకు విలువివ్వరు. డబ్బున్న వాళ్ళకి విలువిస్తారు. ఇలాంటి మాటలన్నీ కూడా పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ప్రయాస పడేది పాస్టర్ గారి కోసమా? దేవుని కోసమండి? దేవుని కోసం. ఎందుకంటే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని చూసింది ఎవరండి? దేవుడు.
అదే రాజు దగ్గర ఉన్న ఎలియాబుని చూసారా దేవుడు? లేదు. కాబట్టి మన మనస్ఫూర్తితో మనకొక పాట ఉంది కదండీ! అద్భుతమైన పాట. నీకిష్టమైంది కావాలి దేవునికి అన్న దాంట్లో నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే అంటే మనమే నచ్చాలండి. అది ఎక్కడున్న దేవుడు మన హృదయ సాక్షిని బట్టి, హృదయాన్ని బట్టి దేవుడు మనల్ని తీసుకుంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ప్రయాసకి మనకు దొరికే బహుమానం ఏంటో తెలుసండి? నిత్య జీవితం. మరి నిత్యము జీవిస్తున్న మనకి దేవుడిస్తున్న ఇంక మరొక ఫలితం ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 13 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అంతటా ఇప్పటి నుండి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అండి ఇక్కడ మాట్లాడుతూ పరలోకానికి వెళుతున్న వారు ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే దేవుని యందు కష్టపడుతూ, దేవుని యందు ఎన్ని శ్రమలొచ్చినా ఓర్చుకుని, దేవుని యందు ఎన్ని ఆటుపోట్లొచ్చినా కూడా తట్టుకుని నిలబడుతున్న విశ్వాసుల గురించి మాట్లాడుతూ, ధన్యులు అని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రియులారా, మీరందరూ కూడా ఈరోజు రాత్రికాల సమయంలో క్వశ్చన్ వేసుకోండి. ఏంటి అంటే, యావత్ ప్రపంచము మంచం మీద పడుకున్న తర్వాత విశ్రాంతిలోకి వెళుతుందా లేదా అని. వెళ్ళట్లేదండి. ఎందుకంటే రేపేం చేయాలి, రేపేంటి, నా పరిస్థితి ఏంటి, యూట్యూబ్లో ఏం చూడాలి, నైట్ అంతా నేను ఏం చూడాలి, ఈ లోకమంతా కూడా ఈ లోక పోకడలో కుట్టుకుపోతుంది. కానీ మనం ఏం చేస్తామండి? దేవుని కోసం రేపు సువార్తకెళ్ళాలి, రేపు కష్టపడాలి, రేపు ఈ విషయంలో ఉండాలి, రేపు ఇదిగో సంఘంలో ఇలాంటి బలహీనలు మనం పలకరించాలి. ఇటువంటి మంచి విషయముల మీద ఆలోచించి ప్రభువుకి అప్పగించి పడుకుంటాం. ఉదయం లేచిన తర్వాత చాలా నెమ్మదిగా పనులన్నీ జరిగిస్తాం. అవునండి? అయితే ఈ విశ్రాంతితో పాటు లోకంలో నెమ్మది లేదండి. కానీ మనకు మాత్రం ప్రార్థన చేసుకున్నామంటే ప్రభువు దగ్గర ఉన్నట్టే ఉంటుంది మనకి. అంత విశ్రాంతి మనకి ఇక్కడ ఎలాగైతే దొరుకుతుందో, అంతకన్నా ఎక్కువ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటండి? ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇంకా కష్టమే లేని జీవితం. నేను అందుకే ఎక్కడికెళ్ళి సువార్త చెప్పినా ఒక మాట చెప్తానండి. ఈరోజు మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకెంత ఏడుపొస్తుందో, ఎంత కన్నీళ్ళొస్తాయో అయి భూమి మీద మాత్రమే కార్చండి. మనం పరలోకానికి ఎళ్లి ఏడుద్దామన్నా కన్నీళ్ళు రావు. ఎందుకంటే దేవుడు కష్టాలు లేని లోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మాత్రమే మనం ఏడుస్తాం. ఇక్కడ మాత్రం మనం బాధపడతాం. కానీ అక్కడ మన దేవుడు మనతో కూడా ఉండి సంతోషాన్ని ఇస్తాడు. అండి, ఈ లోకమంతా వెతుకుతుంది చూసారా? అపహాస్యంలో సంతోషం, ఆ సంతోషం గురించి మాట్లాడతలేదండి. అండి, ఈరోజు యూట్యూబ్‌లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ, అపహసించుకుంటూ, నవ్వుకుంటున్నారు కదా! అవన్నీ కరెక్టేనంటారా? బైబిల్ ప్రకారంగా చాలా తప్పండి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, మనం అటువంటి విషయాల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు కానీ, మనం అట్టి జోలికి వెళ్ళకూడదు. సో, మనకి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే, ఆ నిత్య జీవితంలో. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటండి? మొదటిగా నిత్యము ఉండే జీవితం. రెండవదిగా విశ్రాంతి. ఈ లోకంలో మనకెక్కడ దొరకనిది ప్రభువునందు మాత్రమే దొరికేది ఏంటంటే నెమ్మది. హమ్మయ్య అనే మనసు మనకెక్కడ దొరుకుతుందంటే దేవుని వద్ద మాత్రమే, దేవుని యందు మాత్రమే, దేవుని పనులు చేసినప్పుడే. అండి, మనము మీరు చాలా మంది అనుభవించుంటారు. మనం ఒక మీటింగ్ చేసినప్పుడు, చాలా ఉత్సాహంగా చేసినప్పుడు, అది గనక ప్రజల్లోకి వెళ్లి ఒక్కళ్ళైనా మారుమనసుకు సిద్ధపడినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామండి. దేవుడు ఎంతకన్నా సంతోషంగా ఉంటారు. అంత సంతోషము దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. విశ్రాంతికరమైన ప్రదేశం. అండి. సరే. ఇంకా దేవుడు మనకి ప్రయాస పడితే మన కష్టానికి ఫలితం ఇంకా ఏమి ఇవ్వబోతున్నారో ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని
నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ క్షయమైన ఆహారం కొరకు కాదు గాని నిత్య జీవము కలగజేయ అక్షయమైన ఆహారము అండి. ఆత్మకి కావాల్సిన ఆహారం ప్రభువునందు ప్రయాస ద్వారా మనకి ఏమొస్తుంది అండి. 2 గంటలు కష్టపడి వండుకునేది 5 నిమిషాల్లో తినేస్తాం. ఇక్కడ దాని గురించి మాట్లాడతలేదండి. ప్రభువునంత కష్టపడి సువార్తల్లో నలిగిపోయి దేవుడు పనిలో నలిగిపోతున్న మనందరికి ఏమొస్తుందో తెలుసా? వాక్యము. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. వాక్యం ఎవరికి వచ్చునో వారు మాత్రమే దైవములు. ఈ మాట మనకు బాగా అర్థం కావాలి అంటే కంప్యూటర్ ఎవరికి బాగా వస్తుందో వారే దాన్ని ఉపయోగించగలరు. కంప్యూటర్ బాగా రావడం అంటే ఏంటండి? అది ఆన్ బటన్ ఎక్కడుందో తెలియాలి. మానిటర్ బటన్ ఎక్కడుందో తెలియాలి. కీబోర్డ్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. మౌస్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. తర్వాత దాంట్లోని అప్లికేషన్స్, బ్రౌజర్స్ ఇవన్నీ ఎలా ఓపెన్ చేయాలో తెలియాలి. తెలియాలి అంటే ఏంటి? సాధన చేసి నేర్చుకోవాలి. అవునండి. ఇప్పుడు వాక్యం ఎవరికి వచ్చునో అంటే అర్థం ఏంటి? పనిలో పడితే వాక్యం మనకు వస్తుంది. వాక్యం చదివేస్తే మనకు రాదండి. సువార్త పనిలో నలిగినప్పుడు ఎవరి వద్దకైనా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అప్పుడు నీకు అక్కడ గుర్తొస్తుంది వాక్యం. ఏమని? ఇదిగో యోగ్యులైన వారి ఇంటికి ఏమొస్తుంది? సమాధానం వస్తుందని దేవుడు చెప్పాడు కదా. ఓకే. ఎక్కడికైనా సువార్తకు వెళ్ళారు. అక్కడ మీకు తినడానికి తిండి లేదు, నీరు లేదు. అప్పుడు ఏం గుర్తుకొస్తుంది? పౌలు గారు పడ్డ ప్రయాస ఏంటో మనకు గుర్తొస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందో తెలుసా? నీతి నిమిత్తమై ఆకలి దప్పగలివారు ధన్యులు. ఆ వాక్యం మనకు అక్కడ గుర్తొస్తుంది. పనిలో ఉంటేనే మనకు వాక్యం వస్తుంది. ఆ వాక్యము పని ద్వారా మనకి ఏం చేస్తుంది? నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. ఇది అక్షయమైన ఆహారం. తింటే అరిగిపోయి బహిర్భూమికి వెళ్ళిపోయే ఆహారం గురించి దేవుడు చెప్పట్లా. మన పనిలో నలిగిపోయి ప్రభువునందు ప్రయాస పడితే మనకొచ్చే అక్షయమైన ఆహారం మనకేం చేస్తుందండి? నిత్య జీవితాన్ని కలుగజేసి నిత్య సంతోషాన్ని, నిత్య విశ్రాంతిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అందరము ఈ లోక ప్రయాస వ్యర్థం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను దిగంబరినే పోతున్నాయి అంటాడు ప్రసంగి గారు. యోబు గారు కూడా అదే మాట మాట్లాడతారు. నేను తల్లి గర్భం నుండి ఏ రీతిగా దిగంబరనే వచ్చానో ఆ రీతిగానే మరల పోదును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోవును, యెహోవాకి స్తుతి కలుగును గాక అంటారు. అవునా? అంటే ఈ లోకంలో ఎంత కష్టపడ్డా సున్నా. కానీ ప్రభువునందు కష్టపడితే, సువార్త పనిలో నలిగిపోతే అప్పుడు మనకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా అండి? అక్షయమైన ఆహారం ద్వారా వాక్యం మనకు అలవాటయ్యి మన పనిలోను, మన మాటలోను, మన ఆలోచనలోను వాక్యము నిండిపోతుంది. అంటే క్రీస్తు మనలోకి సంపూర్ణంగా వస్తే జగత్తు పునాది వేయబడక ముందు అనుకున్నాడు కదండి. మనం అందరం తన కుమారుని లాంటి వారిగా ఉండాలని. ఆ స్వారూప్యం మనకు బాగా వచ్చేస్తే మనం అందరం ఎక్కడ ఉండడానికి అర్హులమండి? నిత్య జీవితంలో విశ్రాంతి పొందడానికి అర్హులం. కాబట్టి ప్రభువునందు ప్రయాసకి ఎంత గొప్ప ఫలితం ఉందో మనం ఈ రోజు క్రైస్తవులుగా నేర్చుకున్నాం. మనం అందరము మన సహోదరులకు తెలియచేయాలండి. వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతున్నాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా వ్యర్థపరిచేసుకుంటున్నారు. వారు ఎందుకు బ్రతుకుతున్నారంటే క్షణికావేశంలో ఈ లోకంలో ఉండడానికి మాత్రమే. అవన్నీ మనం తెలియచేయాలి. కాబట్టి నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చాలా గొప్ప పాఠంగా ఈ పాఠం మనకు అందించబడింది కనుక నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ జీవితంలో మనం ఎందుకు ప్రయాసపడాలి, ఎవరి కోసం ప్రయాసపడాలి, ఎందుకు దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఈ విషయాలన్నీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు నేర్పించాడు కనుక మనము సమాజంలో నేర్పించవలసిన బాధ్యత కలిగిన వారమే ఉన్నామని మర్చిపోకూడదని గుర్తు చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి, కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి స్తుతి స్తోత్రము ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమందు నీ పిల్లలకు తండ్రి
తండ్రి నీ వాక్యపు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అవును తండ్రి, ఈ లోకమంతా వ్యర్థమైన దాని కొరకు పరిగెడుతుంది. కానీ క్రైస్తవులుగా మేము, క్రీస్తుని ధరించుకున్న మేము హద్దంగా బ్రతకాలని, మా జీవితాన్ని అంతా కూడా తండ్రి వ్యర్థంగా గడపకూడదని తండ్రి మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి వందనములు. తండ్రి, ఈ మాటలు విన్న మేమందరము కూడా రక్షింపబడి సువార్త పనిలో ప్రయాసపడుతూ, నలిగిపోతూ, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకుని తండ్రి, అక్షయమైన ఆహారాన్ని తింటూ తండ్రి నిజ జీవితానికి వచ్చి విశ్రాంతి పొందే మహాభాగ్యాన్ని మా జీవితాలకు దయచేయమని, సహాయం చేయమని, కృప తోడుగా ఉంచమని. అలాగే నన్ను ఈ కార్యక్రమంలో పాలిభాగం చేసిన పౌలు గారికి, అలాగే తండ్రి ఈ సంఘం సిబిటి బెంగుళూరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించమని, సహాయం చేయమని, విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని కూడా నడిపించడానికి సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న తండ్రి, నీ కుమారునికి మీరు దీవెన ఆశీర్వాదాలు దయచేసి నీ కృపను ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, సహాయం చేయమని యేసువారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.